రియల్ ఎస్టేట్లోకి ఎవరైనా ఎందుకు వస్తారు? సక్సెస్ అవ్వాలని, తామేంటో నిరూపించుకోవాలని, ఆర్థికంగా బలంగా మారి కుటుంబంతో హ్యాపీగా ఉండాలని. కానీ అందరూ అనుకున్నది సాధిస్తున్నారా? మరి ఎక్కడ తేడా కొడుతోంది? రియల్ ఎస్టేట్లో మీరు గెలవాలంటే ముందు సేల్ అవ్వాలి. సేల్ అవ్వాలంటే కస్టమర్ మిమ్మల్ని నమ్మాలి. ఆ నమ్మకం కలగాలంటే ముందు మన వెంచర్ మీద, మన కంపెనీ మీద మీకు ప్రాణం ఉండాలి. ఎప్పుడైతే మీరు చేస్తున్న వెంచర్ని నా వెంచర్, నా కంపెనీ అని ఓనర్షిప్ తీసుకుంటారో అప్పుడు మాత్రమే అక్కడ ఉన్న ప్రతి అంగుళం గురించి, కంపెనీ విజన్ గురించి కస్టమర్కి వాస్తవాలు చెప్పగలుగుతారు. చాలామంది ఎన్ని సైట్ విజిట్లు చేసినా ఫెయిల్ అవుతుంటారు. దానికి కారణం సైట్లోనో లొకేషన్లోనో ప్రాబ్లం ఉండటం కాదు, కస్టమర్తో మాట ఎక్కడ మొదలు పెట్టాలో, డీల్ ఎక్కడ ముగించాలో తెలియకపోవటమే. అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవటమే అతిపెద్ద సమస్య. మరి ఇవన్నీ తెలియాలంటే ఏం చెయ్యాలి? ఒక సరైన లీడర్తో ఉండాలి. లీడర్ అసోసియేట్ మధ్య బంధం బలంగా ఉంటేనే కస్టమర్తో అనుబంధం ఏర్పడుతుంది. అప్పుడే డీల్ క్లోజ్ అవుతుంది. మీరు లీడర్ అయితే మీ టీంతో అనుబంధాన్ని పెంచుకోండి. మీరు అసోసియేట్ అయితే మీ లీడర్తో సమన్వయం పెంచుకోండి. గుర్తుంచుకోండి, రిలేషన్షిప్ బాగుంటేనే రియల్ ఎస్టేట్లో మీరు ఒక లెజెండ్ అవుతారు. కలిసి నడుద్దాం, చరిత్ర సృష్టిద్దాం.